సిటీ న్యూస్ కి స్వాగతం. నగరంలో ఉన్న వరంగల్ బస్ స్టేషన్ పునర్నిర్మాణం కోసము ప్రస్తుతం ఉన్నటువంటి బస్ స్టేషన్ ని డిమాలిష్ చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ నిన్న ఒక వాటర్ ట్యాంక్ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకును కూల్చివేసే క్రమంలో మరి ఒక పనిచేస్తున్నటువంటి ఒక లేబర్ చనిపోవడం జరిగింది. ట్యాంక్ కింద పడిపోయి చనిపోవడం జరిగింది. సో దానిని ఆ శవాన్ని దాదాపు నేను మా ఇన్స్పెక్టర్ శివకుమార్ దగ్గరుండి ఒక 2 గంటలు క్రేన్ల సహాయంతో డెడ్ బాడీని తీయడం జరిగింది. ఈరోజు అతని భార్య అంటే బొంత రవి చనిపోయినటువంటి వ్యక్తి బొంత రవి యొక్క భార్య రుక్మిణి ఈరోజు ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినది. ఆ కంప్లైంట్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. సో చనిపోయినటువంటి రవికి 2 కుమారులు. అతని యొక్క స్వస్థలం మరి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎనుబోతుల గడ్డ సొంత గ్రామము. ప్రస్తుతము మన లేబర్ కాలనీ ఏరియాలో ఉంటున్నారు. సో ఇప్పుడు కేసు అయినది పోస్ట్ మార్టం చేయించి బాడీ అప్పచెప్పడం జరుగుతుంది. ఆ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే ఖలీల్ ఎవరైతే ఉన్నారో ఆ డిమాలిషన్కు సంబంధించినటువంటి అన్ని ప్రికాషన్లు తీసుకున్నారా లేదా అనే యాంగిల్లో మా యొక్క దర్యాప్తు ఉన్నది. ఆ దర్యాప్తులో అతను ప్రికాషన్ తీసుకోకపోవడం మూలంగానే ఈ ప్రమాదం జరిగినట్టయితే డెఫినెట్గా అతని పైన 304A IPC కింద అతని పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.